మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్, పిల్లల పెళ్ళి ఉండే, ఆరోగ్యం లేదు, ఆపరేషన్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు. ఉండరా నాయన, ఉన్న జీతం ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ, మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను. అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడలే, అన్ని ప్రయత్నాలు చేసినాం. కొద్దిగా నెలకు 200, 300 నుంచి 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే, మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తా అని చెప్పిన. మొదటి విడత 2,000 కోట్లు ఇచ్చినా లేదా మీ జేఏసీ నాయకులను చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం? ఇదే కాకుండా మీ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి మా అధికారులను అందరినీ చేసి, ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు, మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్, ఇక మొదలవుతున్నదే. ఏదన్నా చిన్న అవాంతరాలు వచ్చినా మీరు సూచన చేయండి. మా ఇంటెన్షన్స్ రాంగ్ లేవు, మా ఉద్దేశాలలో తేడా లేదు. అమలు చేసే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం. మీరు వేరు నేను వేరు అన్న భావన నేను లేను. కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు, కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు. మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు, అన్నాక పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి, గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీ విశ్వాసమే మా బలం. మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జీఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం.